కూటమి ప్రభుత్వం టూరిజం రంగానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు చేపడుతోంది. పర్యాటక వనరులైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాల దగ్గర నుంచి పురాతనమైన కట్టడాల వరకు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలను ప్రాంతాలతో పాటు వేరువేరు చోట్ల విభిన్నమైన వాటిని మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ పర్యాటకంలో కైలాసగిరి కీలక పాత్ర పోషించే విధంగా పొడవైన గాజు వంతెన నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గాజు వంతెన నేటి నుంచి అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. ఇక గాజు వంతెన విషయానికి వస్తే దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 40 mm మందం కలిగిన లామినేటెడ్ గాజు వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేశారు. కైలాసగిరిపై 50 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి పూర్తి చేశారు. ఒకేసారి 500 టన్నుల భారీ మోయగలదు. అయినా భద్రతా దృష్ట్యా ఒకేసారి కేవలం 40 మందికి మాత్రమే అనుమతించనున్నారు. దేశంలోనే నడిచేందుకు అత్యంత పొడవైన గాజు వంతెనగా ఇది పేరొందింది. ఈ వంతెనపై పర్యాటకులు ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. ఇది ఎంతో థ్రిల్ పెంచేందుకు పర్యాటకులకు మరో 2 రోజుల్లో అందుబాటులోకి రానుంది. ప్రతిష్టాత్మకమైన గాజు వంతెనను ఎంపీఎం శ్రీభరత్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ వంతెన పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుందన్నారు. వీఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా 7 కోట్లతో దీన్ని నిర్మించారు. దేశంలోనే ఇప్పటి వరకు 40 మీటర్ల పొడవైన గాజు వంతెనగా కేరళ గుర్తింపు పొందింది. అయితే దాన్ని తాము అధిగమించామన్నారు. రాత్రి వేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసేలా తీర్చిదిద్దామని అన్నారు. పర్యాటకుల భద్రతా దృష్ట్యా పలుమార్లు పరిశీలించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రవేశ రుసుము ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు నిర్వాహకులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.